హలో మదర్స్, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేద్దాం రండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆకుకూరలు హెల్త్కి చాలా చాలా మంచిది. కంపల్సరీగా మనం బాక్స్ వీక్లో 2 టైమ్స్ ఆకుకూరలు ఉండేట్లు ప్లాన్ చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, అలానే ఒక పెద్ద ఉల్లి, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఆనియన్స్ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం. పాన్లో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, పచ్చెనపప్పు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులో ఇప్పుడు పాలకూరని యాడ్ చేసి 5 మినిట్స్ ఫ్రై చేయాలి. పాలకూర పచ్చివాసన అంతా పోయిన తర్వాత చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు, అలానే 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు తినే ఆ స్పైసీనెస్ని బట్టి మీరు కారం యాడ్ చేయండి. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఆ తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా మనకి ఇట్లా పక్కకు వస్తుందన్నమాట. కర్రీ రెడీ అయినట్లే. ట్రస్ట్ మీ, ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్లో వీక్లో కంపల్సరీగా 1 డే ఈ రెసిపీని మీరు యాడ్ చేసుకుంటారు. ఈ రెసిపీ నచ్చిందా? ఇంకెందుకు లేటు, వెంటనే ట్రై చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా? అలా అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.